హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. మీ పనులన్నీ కూడా సులువుగా సింపుల్గా చేసుకుని మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకునే మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో ఉన్నాయండి. వీడియోలోని టిప్స్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారనుకోండి, ఖచ్చితంగా ఎంతో కొంత మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోని ఈ టిప్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము కొబ్బరికాయను దేవుడి దగ్గర పూజకు కానీ లేదంటే పండగలప్పుడు కానీ కొబ్బరికాయను కొట్టిన తర్వాత కొబ్బరి చెప్పలను మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా స్టోర్ చేసినప్పుడు అవి 1-2 రోజులకే వాటికి బూజులాగా వచ్చేస్తుంది, లేదంటే పచ్చగా ఫంగస్ లాగా వస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా కొబ్బరి చెప్పలు అనేవి ఫ్రెష్గా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. మనము వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదా, మెత్తన ఉప్పు, ఆ ఉప్పుని ఇలా కొద్దిగా తీసుకొని ఈ కొబ్బరి చెప్పకి లోపల భాగంలో చుట్టూ కూడా ఇలా అప్లై చేసి మనము ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసామనుకోండి, మనకి కొబ్బరి చిప్పలు అనేవి బూజు కానీ ఫంగస్ కానీ జిగురు కానీ రాకుండా చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ లోపల వరకు కూడా ఇలా పైనుంచి మొత్తం కొంచెము లోతుగా ఉండేలాగా మనం చాకుతో కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఉల్లిపాయకి వెనక భాగం ఉంటుంది కదా, వెనక భాగాన్ని కూడా ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయను కొద్దిగా లోపల వరకు కట్ చేసుకోవటం వల్ల మనము లోపల ఆయిల్ వేసుకున్నా కానీ, లేదంటే ఏదన్నా ఆముదం కానీ, లేదంటే వేప నూనె వేసుకున్నా కానీ కొంచెం ఎక్కువగా నూనె అనేది పడుతుందన్నమాట. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఏదన్నా మనం వాడినటువంటి ప్రమిద ఉంటుంది కదా, ప్రమిదను ఒకదాన్ని తీసుకుని తర్వాత ఆ ఉల్లిపాయను ఇప్పుడు అందులో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ ఉల్లిపాయలో ఒక ఒత్తిని వేసుకోవాలి. తర్వాత ఆముదం కానీ లేదంటే వేప నూనె కానీ ఉంటుంది కదా మన దగ్గర, అది ఇలాగా కొద్దిగా ఉల్లిపాయలో వేసుకోవాలండి. దాంట్లోనే ఒక కర్పూర బిళ్ళను కూడా పెట్టుకొని ఇప్పుడు మనము ఈ ఒత్తిని వెలిగించుకోవాలి. ఇలా వెలిగించినప్పుడు మనకి పొగ వస్తుంది కదండి. ఇలా పొగ వచ్చినప్పుడు ఆ పొగంతా కూడా మనం ఇల్లంతా చూపించామనుకోండి, మనకి ఇంట్లో దోమలు కానీ బొద్దింకలు కానీ తర్వాత చిన్న నుసుపురుగులు కానీ ఏమీ ఉండకుండా ఉంటాయండి. అంతేకాకుండా ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా పేపర్ నాప్కిన్ ఒకదాన్ని తీసుకుని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఇలా వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడా కూడా ఇలా రెండిట్లోనూ ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత మనం ఏ టాల్కం పౌడర్ అయితే ఉపయోగిస్తామో ఆ టాల్కం పౌడర్ కూడా ఇలా కొద్దిగా ఆ వంట సోడాలో వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక పట్ల మాదిరిలాగా 2 కూడా ఇలా చుట్టుకోవాలన్నమాట. ఇది ఓపెన్ అయిపోకుండా ఉండటానికి రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే చిన్న థ్రెడ్తో కానీ వీటిల్ని చిన్న పొట్లంలాగా కట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఎందుకు ఉపయోగిస్తామంటే, రోజు కూడా పిల్లలు స్కూల్కి షూస్ వేసుకుని వెళుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు షూ అనేవి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ ప్యాకెట్స్. ఇప్పుడు ఈ ప్యాకెట్స్ మీద మనము ఇలాగా ఒక పిన్నీస్ తీసుకుని 2 వైపులా కూడా హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి, అందులో ఉండేటటువంటి పౌడర్ స్మెల్, ఇంకా మనకి వంట సోడా వేసుకున్నాం కదా, ఈ వంట సోడా కూడా మనకి ఇలా చెడు వాసనలు ఏవైనా ఉంటే పీల్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఆఫీస్కి కూడా షూస్ వేసుకుని రోజంతా కూడా కాళ్ళ క్యారీ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. టిప్ బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎక్కువగా మామిడి పళ్ళు దొరుకుతూ ఉంటున్నాయి కదండి. మనం బయటికి వెళ్ళినప్పుడు మన దగ్గర చాకు అందుబాటులో లేకపోయినట్లయితే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలాగా మామిడి పండును తినాలి అనుకున్నప్పుడు మన దగ్గర చాకు అందుబాటులో లేకపోయినట్లయితే ఇలాగా మనము టూత్పిక్తోనే ఈజీగా మామిడి పండు అనేది వలుచుకోవచ్చండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, మామిడి పండు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలాగా టూత్పిక్ని తీసుకుని పైనుంచి కింద వరకు కూడా, అంటే మనకి పైన ముచ్చుకుంటుంది కదా, ముచ్చుకు దగ్గర నుంచి ఇలా కింద వరకు కూడా మనము ఇలా పండుని చీల్చినట్లుగా చేసామనుకోండి, పై తొక్క వరకు కూడా మనకి ఇలాగ ఓపెన్ అయిపోతుందండి. పైన ఇలా ముచ్చుకొని తీసేసిన తర్వాత మనం ఇలాగా అరటిపండుని వలిచినట్లుగా ఈజీగా పైన ఉన్నటువంటి తొక్క అనేది వచ్చేస్తుందండి. చూడండి, ఈజీగా తొక్క అనేది ఎంత బాగా వచ్చేస్తుందో మీరే చూస్తున్నారు కదా. ఇలా ఒలుచుకున్న తర్వాత మనం పిల్లలకి ఎలాగే ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఈజీగా తినేస్తారు. మన దగ్గర చాకు కానీ లేదంటే చిన్న పీలర్స్ కానీ ఏమీ కూడా అందుబాటులో లేనప్పుడు మనం ఈజీగా ఇలా తొక్కను తీసుకొని మనం పండు అనేది తినేసేయచ్చండి. ఇలా మనకి అరటిపండు వలిచినట్లుగా ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుంది. చూడండి, తొక్క అనేది ఎంత బాగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా మనకి పండు తినాలి అనుకున్నప్పుడు ఇలా ఈజీగా తొక్క అనేది వలుచుకొని తినొచ్చండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అంటే టూర్స్కి కానీ జర్నీస్ కానీ వెళ్ళినప్పుడు మనకి ప్రయాణాల్లో పండు తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి.
ఈ టిప్ అనేది అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టుతో సహా తీసుకోవాలన్నమాట. తర్వాత మన దగ్గర అల్లం దంచేది ఉంటుంది కదా, దాంట్లో ఇవి వేసుకొని కచ్చాపచ్చగా మనం దంచుకోవాలండి. బాగా మెత్తగా నూరాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత ఇలా దంచి పెట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లి రెబ్బలను ఇప్పుడు ఏదైనా మనం వాడినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి, కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా, దాంట్లో మనము ఈ దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి మిశ్రమం అంతా కూడా వేసుకోవాలి. తర్వాత మనము వంటల్లో వాడే ఈ వెనిగర్ ఉంటుంది కదా, ఈ వెనిగర్ కూడా ఒక 2 మూతల వరకు అందులో వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే వెల్లుల్లి వేసుకుంటున్నామో దానికి సరిపడా వెనిగర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మనము కొంచెం ఒకసారి అందులో ఉన్నటువంటి ఇదంతా కూడా ఒకసారి షేక్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము పైన బాటిల్కి ఇలా పినీస్ కానీ సూదిని కానీ వేడి చేసి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలాగ ఒక పేపర్ని తీసుకొని దాని మీద మనం ముందుగా పెట్టుకున్నాం కదండి వాటర్ అంతా కూడా ఈ పేపర్ మీద చల్లుకోవాలన్నమాట. ఇలా చల్లుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ పేపర్స్ అన్నిటినీ కూడా మనం ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బాల్స్ అనేవి మనము ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి. కిచెన్లో మనకి ఎక్కువగా మనం రాత్రిపూట పనంతా అయిన తర్వాత మనము కిచెన్లో లైట్ తీసేసిన తర్వాత దోమలు ఎక్కువగా బొద్దింకలు అనేవి వచ్చేసి తిరుగుతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా ఆహార పదార్థాలు ఏవైనా మనం బయట విడిచిపెట్టినా కానీ వాటి మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి బాల్స్ ఉంటాయి కదండి, ఈ బాల్స్ని మనము పొయ్యిగట్టు కింద ఇంకా స్టవ్ కింద ఇంకా డస్ట్బిన్ దగ్గర మనకి ఎక్కడైతే ఎక్కువగా బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కనుక పెట్టామనుకోండి మనకి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. తర్వాత మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ని కూడా మనము రాత్రిపూట పని అంతా అయిన తర్వాత సింకులో గిన్నెలు తోమిన తర్వాత ఖాళీ సింకులో ఇలా ఈ వాటర్ని స్ప్రింకిల్ చేసి పెట్టామనుకోండి మనకి అస్సలు బొద్దింకలు అనేవి ఉండవండి. అంతేకాకుండా చిన్న చిన్న పురుగులు కానీ నుసి పురుగులు కానీ ఏమీ కూడా రాకుండా ఉంటాయి. మార్నింగ్ అయ్యేసరికి మనకి కిచెన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మొక్కజొన్న కంకులు తెచ్చుకున్న తర్వాత లేదంటే స్వీట్ కార్న్ తెచ్చుకున్న తర్వాత పైన ఉన్నటువంటి పొట్టు అనేది పారేస్తాం కదా, దీన్నే కార్న్ హస్క్ అని కూడా అంటారు కదండి. వీటిని ఉపయోగించి మనము చాలా రకాలైనటువంటి ఫ్లవర్స్ కానీ లేదంటే డెకరేటివ్ ఐటమ్స్ కానీ తయారు చేసుకోవచ్చండి. ఇవి మనకి బయట మార్కెట్లో చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. మనం ఇంట్లోనే ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కార్న్ హస్క్ తీసుకున్నానండి. వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి కొద్దిగా వాటర్ చల్లుకొని తర్వాత ఇప్పుడు మనం యూజ్ చేసుకుంటే మనకి ఎటు కావాలంటే ఇవి వంగుతాయండి. తర్వాత ఇలా ఒక కార్న్ హస్క్లో మనం ఒక పైపర్ని తీసుకొని దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా కిందకి అంటే మధ్యలోకి ఇలాగా కొద్దిగా వంచి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక పెటల్ మాదిరిలాగా వస్తుందండి. తర్వాత ఇది కదిలిపోకుండా ఉండటానికి ఇలాగా దారాన్ని ఇలాగా 2-3 వరుసలుగా చుట్టుకున్న తర్వాత ఇలా మనం పూలు అల్లుకుంటాం కదండి, అలా అల్లుకున్నట్లుగా మనం ముడి వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి ఎన్ని పెటల్స్ అయితే అవసరమవుతాయో అన్ని పెటల్స్ మనం ఇలా తయారు చేసుకోవాలన్నమాట. తర్వాత మన దగ్గర ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఇయర్ బడ్స్ ఒక 3 తీసుకోవాలి. తర్వాత అవి కదిలిపోకుండా ఉండటానికి ఇలాగా దారాన్ని చుట్టుకోవాలండి. ఇవి ఎందుకోసం అంటే ఈ ఫ్లవర్ మధ్యలో మనకి పొల్లెన్స్ అని ఉంటాయి కదండి, అంటే పుప్పొడి రేణువులు అని ఉంటాయి కదా, వాటిలాగా తయారు చేసుకుంటున్నామన్నమాట. చూడండి ఇక్కడ తయారు చేసుకున్నటువంటి ఈ పెటల్స్ ఉన్నాయి కదండి, వీటిల్ని మనం పొడవుగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కింద భాగాన కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా మనము ఈ ఇయర్ బడ్స్ కదిలిపోకుండా పెట్టుకొని తర్వాత ఇయర్ బడ్స్ చుట్టూ కూడా మనకి ఎన్ని పెటల్స్ అయితే అవసరం పడతాయో అన్ని పెటల్స్ కూడా మనం ఇలాగ అరేంజ్ చేసుకోవాలండి. సైడ్ బై సైడ్ ఇలాగా ఒక పెటల్ పక్కన ఒక పెటల్ వచ్చేలాగా పెట్టుకుంటే మనకి ఇలా ఒక ఫ్లవర్ మాదిరిలాగా మనం తయారవుతుందండి. చూడండి ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది కదిలిపోకుండా మనం ఉండడానికి అంటే మనకి ఏదైనా టేప్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను దారంతోనే ఇలాగా గట్టిగా 2-3 వరుసలు చుట్టి తర్వాత ఇలాగా ఇందాక పూలల్లిన మాదిరిలాగా పెట్టుకున్నాం కదండి, అలాగే కదిలిపోకుండా గట్టిగా ఇలాగా మనం ముడి వేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు మనకి ఒక ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనకి కాడ అనేది పొడవుగా ఉండడానికి బైండింగ్ వైర్ కానీ లేదంటే స్టిక్స్ కానీ ఏవైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఫ్లవర్స్ తయారు చేసుకున్నానండి. మనకి ఇవి ఫ్లవర్ వాజుల్లో ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న చిన్న ఫ్లవర్ పాట్లలో ఇలా పెట్టుకుంటున్నానండి. ఇవి మనం బయట మార్కెట్లో కొంటే మనకి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయండి. మనం ఈజీగా ఇంట్లోనే అసలు ఖర్చు ఏమీ లేకుండా తయారు చేసుకోవచ్చండి. మనకి ఎలాంటి ఫ్లవర్స్ కావాలన్నా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఈ ఫ్లవర్స్ అనేవి చాలా అందంగా ఉంటాయి కాబట్టి మనం ఇలాగా హాల్లో టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లేదంటే మనము
అలమరాలో పెట్టుకోవచ్చు, స్టడీ టేబుల్ మీద కూడా ఇలాంటి ఫ్లవర్స్ తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అండి. ఇలా మీకు ఒక ఐడియాని చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లుగా మీకు మీ ఫ్లవర్స్ని మీరు తయారు చేసుకుని ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకోవాలండి. ఇవి కాసిన పాలైనా పర్లేదు, అంటే కాసి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు, పచ్చి పాలైనా సరే తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పంచదార కూడా 1 టేబుల్ స్పూన్ ఆ పాలల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలు ఇంకా ఈ పంచదార అనేవి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా పంచదార అంతా కూడా మొత్తము ఇలా పాలల్లో కలిసిపోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము బాడీ అంతటికీ అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇవి మనము ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, హ్యాండ్స్కి, మెడకి కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అప్లై చేసుకుంటే మనకి స్కిన్ అనేది మంచి షైనింగ్ ఉంటుందండి, మంచి బ్రైట్నెస్ కూడా ఉంటుంది. పాలు అనేవి మనకి బాడీకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తాయండి. మనకి పంచదార కూడా మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటమే కాకుండా మంచి షైనింగ్ అనేది వస్తుందండి. ఇలా పాలు ఇంకా ఈ పంచదార మిశ్రమం అనేది మనము రోజు కూడా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల మనకి స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ వస్తుందండి. అంతేకాకుండా స్కిన్ కాంతివంతంగా ఉంటుంది. స్కిన్ మీద ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పూర్తిగా కూడా రిమూవ్ అయిపోతాయి. మన స్కిన్ అంతా కూడా మంచి షైనింగ్గా ఉంటుంది, మంచి మాయిశ్చరైజర్గా కూడా ఉంటుందన్నమాట. ఇలా మనం అప్లై చేసినటువంటి పాలు అనేవి కొంచెం ఇలా మనము పైన అంటే మునివేళ్లతో మనం ఇలా కొద్దిగా రుద్దినట్లుగా చేస్తే మనకి అంతా కూడా బాడీలోకి ఇంకుతుందన్నమాట. దాంతో మనకి మంచి షైనింగ్ వస్తుందండి. ఇలా మనము రోజు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎక్కువగా ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ అనేది తొలగిపోతుంది. ఏదైనా డస్ట్ కూడా ఉంటే పూర్తిగా తొలగిపోతుంది అన్నమాట. నేను ఇక్కడ చేతికి అప్లై చేసి చూపిస్తున్నాను. ఇదే విధంగా మీరు ఫేస్కి అప్లై చేసుకుంటే మనకి ఫేషియల్ చేయించుకున్నటువంటి మంచి షైనింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ బౌల్స్ అనేవి మనం పారేస్తాం కదా, అలా పారేయకుండా ఈసారి ఇలా వాడుకుని చూడండి. మీకు ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ ప్లాస్టిక్ బౌల్ ఒక చిన్నదాన్ని తీసుకొని తర్వాత అందులో మనకి కళ్ళుప్పు ఉంటుంది కదండి, కళ్ళుప్పుని ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ కూడా ఒక మూత వేసుకున్నాను. తర్వాత అందులోనే కర్పూరం ఉంటుంది కదా, ఈ కర్పూరం కూడా ఒక 2 బిళ్ళలులాగా నలిపి ఆ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము హాల్లో ఈ బౌల్ని ఎక్కడైనా సరే మనం పెట్టుకున్నట్లయితే మంచి వాసన అనేది వస్తూ ఉంటుందండి. అంతేకాకుండా మనము ఇదే బౌల్ని మనము బాత్రూంలో పెట్టుకోవచ్చు, లేదంటే మనము ఎక్కడైతే మనకి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ట్రై చేయండి. బియ్యపిండితో మనము పండుగలప్పుడు ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి బియ్యపిండి అనేది కొంచెము తడిగా ఉన్నా కానీ, లేదంటే బియ్యపిండితో ముగ్గు వేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి ముగ్గు కర్ర అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు మన దగ్గర బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, ఈ బొంబాయి రవ్వను ఇలాగా కొద్దిగా తీసుకొని మనము మిక్సీ జార్లో వేసి కొంచెం పౌడర్ లాగా బరక చేసుకొని తర్వాత ఇప్పుడు బియ్యపిండిలో మనము ఈ ఉప్మా రవ్వను కలిపామనుకోండి, మనకి ముగ్గు అనేది చాలా బాగా వస్తుందండి. మనము ముగ్గు వేయాలనుకున్నప్పుడు మనకి ముగ్గు సరిగ్గా రానప్పుడు ఇలా కనుక చేసామనుకోండి, మనకి ముగ్గు అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అంటే మనము ఒక చిన్న గిన్నె బియ్యపిండి తీసుకున్నాం అనుకోండి, ఒక 1/2 గిన్నె వరకు ఇలా బొంబాయి రవ్వను కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ నేను ఇలా మిక్సీ వేసి కలిపిన తర్వాత పిండి అనేది ఎంత బాగా ఉందో చూస్తున్నారు కదా. ముగ్గు కూడా చాలా బాగా వస్తుందన్నమాట. మనము ఎలాంటి ముగ్గులు వేసుకున్నా కూడా మనకి చాలా బాగా ముగ్గు అనేది వస్తుంది. బయట మనం మార్కెట్లో ముగ్గు అయితే ఎలా కొని మనం ముగ్గులు వేసుకుంటామో అలాగే కర్ర అనేది మనకి ముగ్గు కర్ర చాలా బాగా వస్తుందండి. ఇలా ఈ సింపుల్ టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఈ టిప్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మన దగ్గర తమలపాకులు ఉంటాయి కదండి, తమలపాకులను ఉపయోగించి మనకి ఉండేటటువంటి పులిపురులు అనేవి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. తమలపాకులు సున్నం ఉంటే చాలండి. మనము వేలకు వేలు ఖర్చు పెట్టకుండా మనము పులిపురులు ఉంటూ ఉంటాయి కదండి, చాలామందికి మెడ మీద, మొహం మీద, ఇలాగా చేతుల మీద కానీ ఉంటాయి కదా, ఆ పులిపురులు అనేవి ఈజీగా తొలగించుకోవచ్చండి. ఒక 4-5 తమలపాకులు తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని మనము ఈ తమలపాకులన్నీ ఇలా మిక్సీ పట్టుకోవాలండి. అసలు వాటర్ ఏమి వేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ తమలపాకుల్లో ఉండేటటువంటి జ్యూస్ అంతా కూడా ఇలా ఒక ప్లేట్లోకి పిండుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనము ఇది కిళ్ళీల్లో వేసుకునే సున్నం ఉంటుంది కదండి, ఆ సున్నం అన్నమాట. ఈ సున్నం ఉంటుంది కదా, దీన్ని ఇలా కొద్దిగా తీసుకోవాలండి. ఇలా కొంచెం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇయర్బడ్ తోటి మనము ఈ తమలపాకుల రసము ఇంకా ఈ సున్నం అంతా కూడా ఇలా కలిసేలాగా
కలుపుకోవాలన్నమాట. ఇది మనకి ఎక్కడైతే పులిపిర్లు ఉంటాయో ఆ ప్లేస్లో ఇలా కలుపుకున్నటువంటి సున్నము తమలపాకుల మిశ్రమం ఉంటుంది కదా, మిశ్రమాన్ని ఆ పులిపిర్ల మీద మాత్రమే పెట్టాలండి. చుట్టూ కూడా అంటే పులిపిరి చుట్టూ కూడా అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే సున్నం అనేది మనకి పొక్కే స్వభావం ఉంటుంది కదండి. అంటే మనకి కొంచెము సున్నం అనేది మనకి ఎక్కువగా వాడితే మనకి నోరైతే ఎలా అయితే ఎర్రగా అయిపోతుందో అలాగే మనకి ఎర్రగా అవుతుంది కదా స్కిన్ అనేది. అలా కాకుండా మనకి ఎక్కడైతే పులిపిర్లు ఉంటున్నాయో ఆ ప్లేస్లో వరకు మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, దాని మీద వరకు మాత్రమే ఇలాగా మనము ఈ సున్నాన్ని అప్లై చేసుకోవాలండి. తమలపాకు ఈ సున్నం మిశ్రమం అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎక్కడైనా సరే ఇలా కనుక పులిపిర్లు ఉన్నట్లయితే ఇలా రోజు కూడా అప్లై చేసినట్లయితే ఒక 15 రోజుల్లోనే మీకు ఈ పులిపిర్లు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి. చూడండి ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా రోజు కూడా రాత్రిపూట అప్లై చేసామనుకోండి మనకి 15 రోజుల్లో తేడా అనేది తెలుస్తుందండి. ఇంకా మనకి కొత్త పులిపిర్లు అనేవి కూడా రాకుండా ఉంటాయి. ఉన్న పులిపిర్లు కూడా ఈజీగా రాలి పడిపోతాయండి. టిప్ కూడా 100% చాలా బాగా వర్క్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాగా వాడినటువంటి ఒక మట్టి ప్రమిదం తీసుకోవాలండి. దాంట్లో మన దగ్గర ఇలాంటి కొబ్బరి పీచు ఉంటుంది కదా, కొబ్బరికాయను కొట్టినప్పుడు కొబ్బరి పీచు వస్తుంది కదా, ఆ పీచుని ఇలా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత అందులోనే కాఫీ పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 రూపీస్ కాఫీ పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కాఫీ పొడి అయితే అందుబాటులో ఉంటుందో ఆ కాఫీ పౌడర్ వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఒక కర్పూర బిళ్ళ కూడా ఇలాగా నలిపి అందులో వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా దాంట్లోనే వేసుకొని తర్వాత ఇప్పుడు అదంతా కూడా వెలిగించుకోవాలండి. ఇలా వెలిగినప్పుడు మనకి మంట వస్తుంది కదా, మంటతో పాటు పొగ కూడా వస్తూ ఉంటుంది కదా. ఈ పొగ మనం ఇల్లంతా చూపించామనుకోండి ఇంట్లో ఏదన్నా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే పూర్తిగా పోతుంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా దోమలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ వాసన అనేది అస్సలు పడదండి. దానివల్ల ఇవన్నీ కూడా దూరంగా పారిపోతాయి. మనకి కాఫీ పొడి అనేది మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. ఇలా పొగంతా కూడా ఇల్లంతా చూపించామనుకోండి ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండటమే కాకుండా మనకి బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా బల్లులు కూడా రాకుండా ఉంటాయన్నమాట. ఇంతేనండి ఇవాళ వీడియోలోని టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.